సతీష్ కుమార్ గారి నాయకత్వం వారి గుర్తు అత్యంత నాయకుడిని ఎదుర్కొని అలాంటి ప్రజాసేవకులు మన అశ్విని శ్రీనివాస్ గారు జరిగింది. తప్పకుండా ఈ 3వ వార్డు ఓట్లు అన్నీ మా అశ్విని గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే హుస్నాబాద్లో గత 2 సంవత్సరాల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. గతంలో తెచ్చినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు తెచ్చిన నిధులతోనే ఇవాళ నిధులు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పట్టణాభివృద్ధి అంతా గతంలో తెచ్చిన మా సతీష్ బాబు గారి నిధులతోనే చేయడం జరిగింది. ఇవాళ కొత్తగా తెచ్చిన నయా పాస్ అయినది. ఇవాళ మెయిన్ రోడ్లో ఇవాళ నీళ్ళు రాకుంటున్నాయంటే అది ముఖ్యం మా సతీష్ బాబు గారి వారు చేసిన అభివృద్ధితోనే ఇవాళ డెవలప్మెంట్ అయింది. తప్పకుండా విద్యావంతురాలు మా అశ్విని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీలో గెలిపించాలని ఇవాళ మీ అందరినీ 3వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ వార్డులో 3వ వార్డులో విద్యావంతురాలైనటువంటి అశ్విని శ్రీనివాస్ గారిని నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే విద్యావంతులు అయితేనే ఈ వార్డు యొక్క అవగాహన ఉంటుంది. ఆ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి వాళ్ళకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యావంతులను పెట్టాలన్న ఒక ఆలోచనతో విద్యావంతులను పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకుంటే హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా డెవలప్ అయిన పనులు తప్ప ఈ రెండేళ్ల 3 నెలల్లో కనీసం పైసా పని కూడా హుస్నాబాద్ టౌన్లో జరగలేదు. జరిగిందని వాళ్ళు నిరూపిస్తే దేనికంటే దానికి సవాలు. ఎందుకంటే జనం చూస్తున్నారు. సీసీ రోడ్లు ఎప్పుడైనాయి ఇప్పటి వరకు కూడా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్లతోనే పనులు చేస్తున్నారు తప్ప ఇంకా ఆ పనులే 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఒడగొట్టలేక పనులు చేయించలేక చేతగాక ఉన్నాడు ఈ మంత్రి గారు. ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఇది డెవలప్ చేసినా అది డెవలప్ చేసినా. ఏం డెవలప్ చేసినా ఉన్నాయి కూలగొట్టి కడుతున్నావు తప్ప నువ్వు కొత్తగా చేసిన డెవలప్మెంట్ ఏమున్నది? 4 రోడ్డు మీద మా వినోద్ కుమార్ శాంక్షన్ చేసి డబుల్ రోడ్ వేసిన తర్వాత దాన్ని 4 లైన్ చేసిన తర్వాత 4 బొమ్మలు పెట్టి నేను బొమ్మలు పెట్టి సుందరీకరణ చేసినాను కాదు. నువ్వు పెట్టిన 4 బొమ్మలకు 80 లక్షల అంటే ఎన్ని 10 లక్షలకు ఒక బొమ్మను ఆది నేను అడుగుతున్నా. ఇవాళ ఎన్ని అవినీతి పనులు చేస్తావు, ఎన్ని అవినీతులు చేస్తావు? ఇవాళ హాస్పిటల్ కూలగొడితే కమిషన్లు, దాన్ని కడితే కమిషన్లు, దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది? హాస్పిటల్ మీదకి వెళ్ళి మళ్ళీ కట్టచ్చు కదా. దాన్ని మంచిగా మొన్న 2018లో ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్ని కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇంకా నేనేదో డెవలప్ చేసినా, నేను ఇది చేసినా అన్నీ మామూలుగా మాట్లాడమే తప్ప నువ్వు తీసుకొచ్చింది ఏమీ లేదు. రూపాయి పని కూడా ఇప్పటి వరకు కాలేదు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే, బీఆర్ఎస్ లీడర్ల ద్వారానే ఈ డెవలప్మెంట్లు అయితే తప్ప మీతో కావు. మీ అన్నీ డంబికాలు చెప్పడమే తప్ప మీతో ఎలాంటి పనులు కూడా కావని నేను ఎదుగుతున్నాను. ఈరోజు మా రైతు సోదరులు యూరియా కోసం క్యూలు కడుతున్నారు.
ఎన్నడన్నా 10 సంవత్సరాల్లో మా రైతు సోదరులు ఎన్నడన్నా ఏ షాప్ దగ్గరన్నా క్యూ కట్టిరా? ఆటోనికి పైసలు ఇస్తే పిండి బస్తా తీసుకొచ్చి బావి దగ్గర వేసిండు. సుఖంగా వాళ్ళు బావి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకున్నారు. ఈరోజు రైతు ఒక యాప్ అట, ఆ యాప్ మా రైతుల దగ్గర ఫోన్లు ఉంటాయా? ఆ యాప్ వాడొస్తుందా? వాళ్ళకు బావి దగ్గర ఉన్న వాళ్ళకి ఆ యాప్ ఏ విధంగా వాడి ఓనాడు బుక్ చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇక్కడ కొనాలి, అది ఆటోలు వేసుకొని పోవాలి. అది ఎందుకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమున్నది? 10 సంవత్సరాల యూరియా కొరత రాంది, ఈ 2.5 సంవత్సరాల కొరత ఎందుకు వస్తుంది? మరి మీరు ఎవరికి అమ్ముకుంటున్నారా యూరియా? మన రాష్ట్రానికి కేటాయించినటువంటి యూరియాను ఏ రాష్ట్రానికి అమ్ముకుంటున్నారు? ఈ మంత్రులు ఏం కక్కుర్తి పడి ఏ కమిషన్ల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు? ఇలా గౌరేలి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అన్నాడు, కనీసం చిటికెడు మట్టి కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. మేము ట్రయల్ రన్ చేసిన నీళ్లు తప్ప ఇప్పటి వరకు అందులో సుక్క నీళ్లు కూడా పోయలేదు. సతీష్ బాబు ఏం చేసిండు అంటే, నువ్వు కేసులు వేయడం వల్ల ఆగింది, నువ్వు వేయించిన కేసుల వల్ల ఆగింది. ఇవాళ నువ్వు చెప్తే కూడా వాళ్ళ కేసులు విత్డ్రా చేసుకోవడానికి చేత కాలేదు. అంటే నువ్వు ఓన్లీ చెడగొట్టడం తప్ప పని చేసేది ఏం లేదు. కాబట్టి హుస్నాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మేరతో గెలిపించాలని వాస్తవంగా శిథిలావస్థకు వచ్చింది. అది మొత్తం కారుతాంది ఎక్కడిదక్కడ. దాన్ని 3 కోట్లు పెట్టి రిపేర్ చేసింది తప్ప ఆ 3 కోట్లకు ఇంకొక కోట్లు కలిపితే మంచి మోడర్న్ బస్టాండ్ ఏర్పడేది. ఇవాళ మళ్ళీ వర్షం పడితే కారుతుంది బస్టాండ్, వర్షం పడితే బస్టాండ్ నిండా నీళ్ళు వస్తాయి. అంటే నీవు కేవలం కమిషన్ల కోసం రిపేర్ చేసావు తప్ప దాన్ని కొత్తది కడితే నాకు ఏమవుతుందని నాకు ఆలోచన, జనానికి మంచి చేయాలనే ఆలోచన ఈ మంత్రి గారికి లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు మన హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ పట్టణంలో 3వ వార్డు అయినటువంటి మన అశ్విని శ్రీనివాస్ గారి మన టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి 3వ వార్డులో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి అలాంటిది. మనము గతంలో 10 సంవత్సరాల పాటు ఇక్కడ హుస్నాబాద్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్స్ కావచ్చు, మనకు చెరువు కావచ్చు, ఎల్లమ్మ చెరువు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇలా చూసుకుంటా పోతే అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. అదేవిధంగా గతంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డ దాఖలాలు కనిపించేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా నల్ల నీళ్లు ఇచ్చి కేసీఆర్ గారి ఔన్నత్యాన్ని చాటడం జరిగింది. ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బయటికి రావద్దని ఆలోచన కొద్ది ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఈ విషయాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి చూసుకుంటా పోతే అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననాలు అందుకున్నటువంటి మన కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటు వేస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డులలో కూడా ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించాలని మా తరఫున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ 3వ వార్డుకు సంబంధించి కూడా ఆపద సాపదకి, అదేవిధంగా ఏమైనా చిన్న విషయాలు ఉన్నా పెద్ద విషయాలు ఉన్నా కూడా అన్నిటికీ అందుబాటులో ఉండి వారిని అంటే వారి యొక్క కష్టాలను తీరుస్తానని చెప్పేసి మన అశ్విని గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మన 3వ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అశ్విని గారికి కారు గుర్తుకు ఓటు వేసి మీరు అందరూ గెలిపించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.